సుందరి అందులో సగం నాకివ్వు. రామ చిలకమ్మ సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన ఏమే రేఖ నువ్వేనే శశిరేఖ. వెల్కమ్ మిస్ జ్వాల. సంక్రాంతి అక్కడ మూడో వాడు ఒకడు ఉంటాడే. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. ఏమైతే చిక్కారా ఎలమంటున్నావు వద్దంటున్నావు. ఎట్టి సినిమా. ఎస్, ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత ఐ కెన్ సే దిస్ థింగ్, బాస్ ఇస్ బ్యాక్. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఎలా ఉందంటే యూ కెన్ సీ నా వాయిస్ టోన్ కూడా చూసి కూడా మీరు ఎలా అంటున్నారంటే డెఫినెట్లీ మీకు కూడా ఓటీపీ ఇవ్వాల్సిందే. అండ్ జోక్సే పార్ట్ గైస్, దిస్ ఇస్ రివ్యూస్ బ్లాగర్. మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి, ఒకవేళ నేను చెప్పే ఒపీనియన్ నిజమో రాంగో మీకు కూడా తెలిసింది కాబట్టి. అండ్ దెన్ కొంచెం షేర్ చేయండి, విచ్ విల్ హెల్ప్. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉంది రా అబ్బాయి అంటే, నాకైతే ఓకే, ఫైన్, పర్లేదు, బాగానే ఉంది. సంక్రాంతికి వస్తున్నంత పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అయితే నిలిచింది. బట్ ఆ సినిమాలో ఉండే స్టోరీతో కంపేర్ చేస్తే కొద్ది గొప్ప డ్రాప్ అవుట్ అయింది. బట్ ఈ సినిమా దాని మీద ఇంకొంచెం ఎంటర్టైన్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆ సినిమాలో ఉండే ఒక కైండ్ ఆఫ్ స్లాప్ స్టిక్ కైండ్ ఆఫ్ కామెడీ ఈ సినిమాలో ఉండదు, బట్ దాని మీద బెటర్ గా ఉంటది కామెడీ. సో దాంతో పోలిస్తే ఇన్ పార్ట్స్ ఆఫ్ కామెడీ విచ్ కెన్ బి హార్ట్ఫుల్లీ లాఫ్ ఎట్ చాలా పాయింట్లు. సో బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళలో వాళ్ళకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళలో వాళ్ళకి గొడవ వచ్చి ఓ థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం వల్ల వాళ్ళ కాపురం కొల్లేరవుద్ది. తర్వాత ఎలా మన శంకర్ వరప్రసాద్ గారు వెళ్ళి శశిరేఖతో కలిశారు, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ కి ఆయన ఎలా రిటర్న్ అయ్యారు అనేది బేసిక్ ప్లాట్ ప్రిమైజ్ అనమాట. సో ఫస్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం, పాజిటివ్స్ చాలా ఉన్నాయి. సో నెగటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ వేఫర్ థిన్ స్టోరీ లైన్, చాలా 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 బేసిక్ స్టోరీ లైన్ ఇది. దీంతో పోలిస్తే సంక్రాంతి వస్తువుల్లో కొద్ది గొప్ప మంచి స్టోరీ లైన్ ఉంది, ఇది వేఫర్ థిన్ స్టోరీ లైన్. సెకండ్ నెగటివ్ పాయింట్ వచ్చేసి విలన్ క్యారెక్టర్ ఏదో పెట్టాలి, ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ లో ఫైట్ జరగాలి అని చెప్పి పెట్టారు, అది నాకు నచ్చలేదు విలన్ క్యారెక్టర్. అండ్ ఆ తర్వాత కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఆ ఉన్నా లేకపోయినా నథింగ్ హ్యాపెన్. అండ్ ఫోర్త్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి, మనం ఏవైతే ఎగ్జైట్ అవుతాం అనుకుంటామో లైక్ వెంకటేష్ది, ఆ పార్ట్ కొంచెం ఆఫ్ అయింది. రెస్ట్ హీ డస్ వెల్. అండ్ ఇంకా ఇందులో మన పాజిటివ్స్ వెళ్ళిపోతే, ఫస్ట్ థింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు, లైక్ ఆయన చాలా సంవత్సరాల తర్వాత నేను ఆయనకి చాలా ఇష్టం అనమాట, నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన సినిమా ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 అంటే మేబీ నాకు ఖైదీ నెంబర్ 150 కూడా నాకు వర్కౌట్ కాదు, అందులో చిరంజీవి గారు ఉంటారు బట్ డాన్సుల కోసమే. బట్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ ఉంటది, మెయిన్లీ ఒక స్కూల్ ఎపిసోడ్ అండ్ కిడ్స్ దగ్గర ఒక యాక్టింగ్ ఉంటది, ఎమోషనల్ యాక్టింగ్. నాకు మళ్ళీ డాడీ సినిమాలో చిరంజీవి కనిపించారు, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక చిరంజీవి డాన్స్, దీస్ ఆర్ బిగ్గెస్ట్ అసెట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ హాఫ్ బై మీరు వంక పెట్టి చెప్పే అంత అయితే ఉండదు, ప్రతిదీ వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి, నయనతార గారు చాలా అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఇట్ వాజ్ నైస్, బాగుంది, గుడ్. దాని తర్వాత భీమ్ సెసరీలియో మ్యూజిక్, ఈ సారు ఫస్ట్ హుక్ స్టెప్ తోటి బాగా నేర్పించారు. శశిరేఖ నాకు బాగా ఇష్టం, లైక్ ఈ సినిమాలో అన్ని బాగా నచ్చాయి, మెయిన్లీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇంకా నచ్చింది. ఇట్ రిమైండెడ్ మీ దిస్ ఆటో జానీ ఫ్రమ్ అదేం సినిమా, అల్లుడా మజాక కైండ్ ఆఫ్ సంథింగ్ సినిమాలో ఆటో జానీ క్యారెక్టర్ ఉంటుంది. సో దాని రేంజ్ లో చేసిన చిరంజీవి బోర్డ్ రూమ్ సీన్ టైప్, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ హోల్ అంతే, ఇక పాజిటివ్స్ అయితే చిరంజీవి గారు, నయనతార గారు. రెస్ట్ ఆఫ్ కామెడీ బ్యాచ్ లైక్ మన అమృతం సినిమాలో ఉండే అమృతం గారు ఉంటారు, హర్షవర్ధన్ గారు, క్యాథరిన్ థెరెసా అండ్ వెంకటేష్ గారు, వాళ్ళెవరో అభినవ్ గోమట్టం, దీస్ గాయస్ డస్ వెల్. వీళ్ళకి కూడా మంచి క్యారెక్టర్లు పడ్డాయి, ఏదో భజన బృందంలా కాకుండా వీళ్ళు చెరువు మీద సెటైర్లు వేస్తారు, వాళ్ళు పడతారు, విచ్ వాజ్ లైక్ మ్యూచువల్ గా ఉంది.
నాకు ఓకే బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా ఒక్క సాంగ్ తప్ప మిగతా అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. అండ్ ఆ తర్వాత ఇక ఇందులో ఉండే వన్ ఆఫ్ అ డిప్ ఆఫ్ ఎ మూమెంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా 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 మంచిగా వెళ్తుంది. ఒక సీరియస్ పాయింట్ ఉండదు అనమాట. అంటే ఉమెన్ యొక్క సంబంధించింది లైక్ వాళ్ళ కోసం పెట్టిన కొన్ని సెక్షన్స్ వాటి గురించి మాట్లాడతారు. అది కొంచెం డిబేటబుల్దే, బట్ డెఫినెట్లీ చిరంజీవి గారు ఆయన స్టైల్లో దాని మీద సెటైర్ వేశారు, విచ్ వాజ్ గుడ్. యా, ఇట్స్ ఫైన్. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే నాకు బాగా నచ్చింది అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ అయితే ఇట్స్ 5/5. సెకండ్ హాఫ్ కొంచెం ఒక మూమెంట్ అయ్యాక డిప్ అయింది, బట్ మళ్ళీ వెంకటేష్ గారు రావడం, వీళ్ళిద్దరు కలిసి బార్కి వెళ్ళడం, విచ్ వాజ్ రిమైండెడ్ మీ చాలా. అరే ఒకవేళ 90s కిడ్స్ 80s కిడ్స్ వాళ్ళు ఉంటే ఇట్ విల్ బి రిమైండెడ్ ద చైల్డ్హుడ్. అరే వెంకటేష్ చిరంజీవి కలిసి ఒక డాన్స్ వేయడం, ఒక సీన్ లో ఫైట్ చేయడం, ఇవి బాగుంటాయి కదా అని చెప్పి. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ వాచ్. సంక్రాంతికి మేబీ అనిల్ రావుపూడి గారికి అయితే డెఫినెట్లీ క్రెడిట్స్ ఇవ్వాలి. లైక్ చిరంజీవి గారిని బెస్ట్ కాస్ట్యూమ్స్ లో ప్రొడ్యూస్ చేయడం, ఆయన నుంచి బెస్ట్ లాగడం, హీ డిడ్ వెల్. నాకు శంకర్ దాదా MBBS లో నాకు చిరంజీవి గారు అయితే కనపడ్డారు. ఆ కామెడీ టైమింగ్ కానీ, డాన్సెస్ కానీ, ఆయన వేసే బట్టలు కానీ, విచ్ మీ రిమైండెడ్ దట్ క్యారెక్టర్. సో ఇది మా రివ్యూ. ఒకవేళ నెగిటివ్స్ ఏమన్నా ఎక్కువ చెప్పుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్. రేపు మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.